కొడవలూరు మండలం నాథరాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మరియు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావుకి కాలేజీ చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలను ఒక్కసారి చూద్దామని ప్రయత్నిస్తే అది మీ బ్రెయిన్ ని అలవాటుగా మార్చుకునే విధంగా ప్రోత్సహిస్తోందని, ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే సమాజంలో చెడుముద్ర పడడమే కాకుండా మీ కుటుంబాలను, మీ జీవితాలను సర్వనాశనం చేస్తుందని తెలిపారు. కావున విద్యార్థులు డ్రగ్స్ పై అవగాహన పెంచుకుని మీ కుటుంబాలను, మీ జీవితాలను సమాజంలో మంచి పౌరులుగా ఎదగటానికి మంచి మార్గంలో నడిచేలా విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 112కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి మన సమాజాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చేలా విద్యార్థులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు సురేంద్రబాబు, టీవీ సుబ్బారావు, ఎస్ఐలు కోటిరెడ్డి, నరేష్, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సబ్స్టెన్స్ అనమాట. ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లోను, హాలోసినేషన్లోనూ ఉంటాం. మనకి ఏం చేస్తున్నామో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఇది ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత, తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదకే వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఎడిక్టివ్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఎడిక్టివ్. సో ఆల్ డ్రగ్స్ ఆర్ నాట్ బ్యాడ్. కొన్ని మనకి మెంటల్ హెల్త్కి లేకపోతే మన ఫిజికల్ హెల్త్కి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు డ్రగ్స్. అవన్నీ బ్యాడ్ కాదు. ఇవి కొన్ని ఎడిక్టివ్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ తీసుకోవాలనిపించి మన లైఫ్ స్టైల్ని, మన ఫైనాన్షియల్ని మనం మొత్తం అంతా డీగ్రేడ్ చేసే వాటినే మనం వద్దు అంటున్నాం. అందుకే మనం ఏం చెప్తున్నాము, సే నో టు డ్రగ్స్. ఈ కాన్సెప్ట్ తోటి మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని బాగా ఎడ్యుకేట్ చేయడం కోసమని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఇందులో డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు లీఫీ డ్రగ్స్ ఉంటాయి. అవి చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచైనా ట్రాన్స్పోర్ట్ అయ్యి ద గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ విత్ గ్రీన్ దిస్ థింగ్, ప్లీజ్ లిజన్. సో ఈ డ్రగ్స్ ఎలా వస్తాయంటే డిఫరెంట్ ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. మీకు చిన్నగా ఇందాక ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ సార్ చెప్పారు, జస్ట్ ఊరికే టేస్ట్ చేద్దాము. క్యూరియాసిటీ, ద లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ వల్ల మీరు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటారు. ఒకసారి టేస్ట్ చేయగానే మళ్ళీ దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. మీరు ఇంకా ఫైనాన్షియల్గా ఎవరు ఎర్న్ చేయరు కాబట్టి కంపల్సరీగా ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ 300 రూపీస్ 500 రూపీస్ అమ్ముతారు. మళ్ళీ కొనాలంటే ఇంట్లోంచి తీసుకొస్తారు. గుంటూరులో నేను when I was working in గుంటూరు, ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాము. కానీ ఒక పేరెంట్ వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, రేపు ఎలక్షన్ యాక్చువల్లీ నేను చెక్కింగ్ కోసం వెళ్ళాను. ఆవిడ ఒకటే బాధపడుతూ ఉన్నారు, మా బాబు సెకండ్ ఇయర్ అండి ఇంజనీరింగ్, వాడు మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. ఎలా అంటే ఇంట్లోనే రూమ్లోనే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఆఖరికి వాళ్ళ డాడీ షర్ట్ పాకెట్లోంచి డబ్బులు దొంగతనం చేశాడు. ఇంకా చుట్టుపక్కల ఎవరు ఏమనుకున్నా సరే వాడిని మేము బాగు చేసుకోవాలని కాలేజ్ మార్పిచ్చి ఇంటికి తీసుకొచ్చామండి అన్నారు. నెల్లూరు నగరంలో క్రైమ్కి అలవాటు పడిన వాళ్ళు, నేరానికి అలవాటు పడిన వాళ్ళు అంటే హత్యలు చేసేవాళ్ళు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ కావచ్చు, చాలామంది నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ పీపుల్ ఆల్కహాలిక్ వల్ల కావచ్చు, గాంజా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, ఈ నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళే. నెల్లూరులో ఒక కొత్తగా వచ్చిన దుష్ట సంస్కృతి ఏంటంటే, పాత సినిమాల్లో చెప్తారు, శివ సినిమా మీ అందరికి గుర్తే ఉంటుంది, మీరు అప్పుడు చాలామంది ఇక్కడ పుట్టి ఉండలేదు. ఆ శివ సినిమా టైప్లో ఎలా ఉంటుందంటే, మాఫియా, స్టూడెంట్స్ మాఫియా, డ్రగ్ మాఫియా, రకరకాలుగా ఒక వర్గం, ఆ వర్గానికి ఒక లీడర్ ఉంటాడు. లీడర్ అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. వాడి మనిషి అనిపించుకోవడం అనేది వాడి ఫాలోయర్స్కి గొప్పగా ఉంటుంది. ఈ కాలేజీలో పిల్లలు కూడా చూశాను, చాలా కాలేజీలో పిల్లల్ని చూశాను. నెల్లూరు టౌన్లో ఉన్న రౌడీలకి అంటే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్,
హత్యలు చేయడం, నేరా ప్రవృత్తికి అలవాటు పడే వాళ్ళ యొక్క మనుషులు అనిపించుకోవడానికి మీ కెరియర్ని పణంగా పెట్టేసేసి వాళ్ళకు ఫాలోవర్స్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ తల్లిదండ్రులు పెంచింది, కాలేజీలో చేర్పించింది, వాళ్ళ కష్టార్జితం, మీ కెరియర్ మొత్తం రౌడీలకి దాసోహం లేదంటే డ్రగ్ మాఫియాకి దాసోహం అవడానికి కోసం కాదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ప్రతి స్టూడెంటు కెరియర్ కావాలనుకుంటే మీ ప్రిన్సిపాల్ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ చదువుల తల్లి ఈ కాలేజీలో ఉన్నారు. ముందు మీ టీచర్ని, మీ లెక్చరర్ని, మీకు ఎవరైతే ఉన్నారో కాలేజీ ఫ్యాకల్టీ, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని టౌన్లో ఉన్న ఎదవల్ని ఆదర్శంగా తీసుకోవద్దు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి. మేము సక్సెస్ అయిపోయినట్టే, డెఫినెట్గా గ్రహిస్తారు కూడా మాకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలేజీ లెవెల్లో కొంతమంది వాళ్ళ డామినేషన్ కోసం, ఏ రకమైన డామినేషను, అది రౌడీజం రూపంలో కావచ్చు, ఒక గ్యాంగ్ రూపంలో కావచ్చు, ఓడి మాటకు అడ్డు చెప్పకూడదని కావచ్చు, కొంచెం డామినేషన్ కోసం చుట్టుపక్కల 10 మంది స్టూడెంట్స్ని పెట్టుకుంటున్నాడు. మనోళ్ళు కూడా భలే అట్రాక్ట్ అవుతున్నారు ఆ స్టూడెంట్స్కి. వాడు కూడా మీ కాలేజీలో ఒక స్టూడెంటే, వాడు కూడా భలే అట్రాక్ట్ అయిపోతున్నారు. 10 మంది టకాన్ని గ్యాదర్ అయిపోతున్నారు. ఎందుకు గ్యాదర్ అవుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. కొంతమంది సపోర్ట్ కోసం, నా వెనకాల మా అన్న ఉన్నాడు రా, ఈ అన్న ఉన్నాడు, కార్తీక్ అన్న ఉన్నాడు, లేకపోతే ఇదో సుభాష్ అన్న ఉన్నాడు, మైకేల్ అన్న ఉన్నాడు అని పేరు చెప్పుకుంటారు. ఆ సపోర్ట్ కోసం వెళ్ళిపోతున్నారు. ఎంత కరెక్ట్గా చెప్తున్నానంటే, నా దగ్గరికి ఎన్ని ఇబ్బంది అంతా వచ్చాయి కదా, కొన్ని ఇష్యూస్ అన్నీ వచ్చాయి కదా. అసలు ఏంటో నువ్వు వాడికి నీకు సంబంధం ఏంటి, నీ గ్రూప్ ఏంటి, వాడి గ్రూప్ ఏంటి, నువ్వు ఎక్కడుంటే వాడు ఎక్కడుంటే వాడు, ఎన్ని అడుగుతాం కదా మేము. ఎక్కడ మ్యాచింగ్ వరడం వల్ల మ్యాచింగ్ ఒకటే ఒక చోట కుదురుతుంది. ఎందుకు వస్తున్నట్టంటే బలం, ఆయన బలం అంట. నీ బలం వాడి కాదురా, వాడి బలం నువ్వు. వాడికున్న బలహీనతని నిన్ను అడ్డం పెట్టుకొని బలంగా మార్చుకుంటున్నాడు. దానికోసం నీకు ఆశ చూపిస్తున్నాడు. ఆ ఆశ పేరే కొంతమందికి ఆశ పేరు, కొంతమందికి పీర్లు కావచ్చు, ఆశ పేరు కొంతమందికి మందు కావచ్చు, ఆ ఆశ పేరు ఇంకొంతమందికి బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, గంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. అంతే. అదేమి ఇప్పుడు స్టూడెంట్స్ 1000 మంది ఉంటాడా, 1000 మంది కూడా దానికి కావాలనుకుని పోయేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాటిని మీ జాత చేపించాలనుకునే వాళ్ళు ఒక 4-5 ఉంటారు. మొత్తం కాలేజ్ మొత్తం మీద ఒక 4-5 ఉంటారు. వాళ్ళలో ఒక 3 నేరేసాం ఆల్రెడీ. మాకు తెలుసా ఎవరనేది, మీలో కూడా కొంతమంది తెలిసి ఉంటుంది. 3 గట్టిగా వేసాం. కాలేజీ నుంచి కూడా బయటకు పోయే అంత రేంజ్లో కౌన్సిలింగ్ ఇచ్చేసాం, సర్వేసాం. ఇంకెవరన్నా 2-3 ఎవరైనా మిగిలి ఉండొచ్చు బహుశా. అట్లా స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా మా కన్ను చెప్పి అడనగా తిరుగుతూ ఉంటే, మా 3వ నేత్రం కూడా తిరుగుతూ ఉంది. సీసీ కెమెరాలు మొత్తం పర్యవేక్షిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఏ స్టూడెంట్స్ని తాగినా ఊరుకునేది లేదు. మీరు కూడా వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందజేయండి. ఈ మాదక ద్రవ్యాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటి మా ఆఫీసర్స్ దానికి సంబంధించి. డ్రగ్స్ అంటే మెడికల్ షాప్లో కూడా డ్రగ్స్, మందుల షాపు అన్నీ దొరుకుతాయి. డ్రగ్స్ అనేది అంటే మీరు అనుకుంటే మెడికల్ షాప్లో డ్రగ్స్ కానీ అవి కాదు. ప్రస్తుతం ఈ సమాజానికి కానీ, సమాజం అంటే ప్రతి ఫ్యామిలీ మెంబర్ కానీ పట్టి పీడిస్తున్న భూతం ఏంటంటే ఈ డ్రగ్ మాఫియా. దాన్ని గంజా అనొచ్చు, మీకు తెలిసిన భాషలో కొకైన్ అనొచ్చు, మార్ఫిన్ అనొచ్చు, హెరాయిన్ అనొచ్చు, కీటమైన్ అనొచ్చు. ఇవన్నీ మెడిసినల్ సైడ్ ఉండేటివి. మీరు అనుకోవచ్చు మామూలుగా ఏంటి ఇది డ్రగ్స్ ఏముంది సార్ అందరూ మాట్లాడేస్తారండి. డ్రగ్స్ అనేది ఏంటంటే అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు, బీయింగ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను, ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం మందు ఇస్తారు. ఎందుకు? మనకు నొప్పి తెలియడం కోసం ఇస్తారు. అదే మందు ఎక్కువ డోస్ అయితే మన స్లోలో లేకుండా మనకున్న ఇన్హిబిషన్స్ అన్నీ, మనకున్న లక్షణాలన్నింటినీ అది మాయ చేస్తుంది. ఒక తెర లాంటిది అది. ఇక్కడ స్టార్టింగ్ ఏముంది, అందరూ డ్రగ్స్ అంటున్నారు అంటే ఇక్కడ మనకు తెలియకుండానే వేరే వాళ్ళ వ్యక్తులు ప్రమేయం వల్ల కానీ అది జస్ట్ ఏముంది అని అనుకుంటారు. కానీ
ఫస్ట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక మెట్టు ఉంటుంది, మెట్టు చిన్న మెట్టే కదా ఏముందిలే ఒక మెట్టు ఎక్కేసి దిగేవచ్చు అని కూడా అనుకుంటారు. ఆ మెట్టు ఎక్కిన తర్వాత మెట్టు దిగరు, ఇంకో మెట్టు ఎక్కుతారు, ఇంకో అట్లా ఎక్కుంటూ వెళ్ళిపోతారు. కానీ తీరా చూసే కొద్దికి మీరు దిగాలన్నా దిగలేరు, ఆ నుంచి దూకాల్సిందే. దూకితే ఏముంది, పోయేదే పైకి.